Hello, my dear YouTube family. Welcome to Venisoni Vlogs. ఓట్స్ చిల్లా ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఓట్స్ అంటే ఎప్పుడు చేసే ఉప్మా అనుకున్నాను, బట్ ఇదేదో కొంచెం బాగుంది. దోశ అంటే అందరికి ఇష్టం కదా, సో ఈ రెసిపీ తయారు చేసేద్దాం ఈరోజు. దీనికోసం ఒక కప్ ఓట్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేశానండి. క్విక్గా గ్రైండ్ అయిపోయిందండి ఇది. సో ఈ పౌడర్ ఇలా వచ్చింది గ్రైండ్ చేశాక. దీన్ని ఒక మిక్సింగ్ జార్లో తీసుకున్నాను. చాలా హెల్దీ అండి ఓట్స్. ఇది ఈ రెసిపీ అయితే చాలా క్విక్గా అయిపోయింది, నాకు చాలా టేస్టీగా కూడా ఉంది. తర్వాత ఒక హాఫ్ కప్ శనగపిండి అండి, తర్వాత హాఫ్ స్పూన్ అజ్వైన్ అంటే వాము యాడ్ చేశాను. దాంతోపాటుగా హాఫ్ స్పూన్ పసుపు, తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. సో ఇవన్నీ మిక్స్ చేసి తర్వాత ఇందులోకి వెజ్జీస్ కోసం నేను టమాటో, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి యాడ్ చేశాను. మెథడ్లో అయితే పాలకూర యాడ్ చేయమని ఉంది, బట్ నేను అవాయిడ్ చేశాను. ఎందుకంటే పాలకూర టమాటో కలిపి తినకూడదు అంటారు కదండి, కిడ్నీ స్టోన్స్ అని. సో నేను అవాయిడ్ చేశాను. సో ఇది కూడా ఈ బేసన్ మిక్చర్లో వేసేసి కలిపేశానండి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేశాను. చాలా కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది చూడ్డానికైతే. సో ఇలా వచ్చాక ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక దోశ వేసానండి. ఈ దోశని 2 సైడ్స్ ఆయిల్ వేస్తూ, ఆయిల్ ఆర్ గీ అండి, లైట్గా వేస్తూ టోస్ట్ చేశాను. చాలా చాలా బాగా వచ్చింది, చాలా కలర్ఫుల్గా అనిపించింది. సో ఫైనల్గా ప్లేటింగ్ ఇలా చేశాను. మ్యాంగో పికిల్ అండ్ కొబ్బరి చట్నీతో ఇలా సర్వ్ చేశాను. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఇంత సింపుల్ అండ్ క్విక్ రెసిపీ, హెల్దీ రెసిపీ ఇంత టేస్ట్గా వస్తుంది అనేది అనుకోలేదు. చాలా నచ్చింది నాకైతే. దీంతో పాటుగా రాత్రి మిగిలిపోయిన అన్నంని ఎప్పుడు పులిహోరలా కాకుండా ఇప్పుడు కొత్తగా పెట్టిన కొత్త ఆవకాయ వేసేసి, రాత్రి వేసిన అన్నం వేసేసి ఇలాగా మిక్స్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి టేస్టీగా ఆవకాయ అన్నం అయితే చేసేసాను. ఇది కూడా చాలా ఎమ్మీ అనిపించింది. సో దీని ప్లేటింగ్ అయితే ఇలా చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.